హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లావణ్య కిచెన్. మీ లావణ్య అండి. ఈ ఎండాకాలంలో మీకు జబర్దస్త్ మ్యాంగో మస్తానీ జ్యూస్ చేసి చూపించబోతుంది. నేను చూపిస్తున్న ప్రాసెస్లో చేసుకోండి. స్ట్రక్చర్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఈ మ్యాంగో మస్తానీ టేస్టే వేరబ్బా. ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా 2 మామిడి పళ్ళు తీసుకోండి. మంచిగా పండినవి తీయటి తీసుకోండి. మీరు మీ ఇంట్లో ఇది తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఇలా ఒక మ్యాంగోని తీసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత గుజ్జుని సపరేట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ బౌల్లో వేసుకున్న గుజ్జుని మనం 4 to 5 hours డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 5 hours మనం డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి చూస్తే ఇలా గట్టి పడాలండి. ఇట్లా ఐస్ లాగా అవుతేనే మనకు మస్తానీ ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. మనం ఇప్పుడు ఇది తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఇందులో మ్యాంగో ఐస్ చేసుకున్న మ్యాంగోస్ ఇందులో వేసుకోండి. 1 కప్పు చిల్డ్ మిల్క్ వేసుకోండి. ఒక 2 స్పూన్ల ఐస్ క్రీమ్ వేసుకోండి. ఒక 3 స్పూన్ షుగర్ వేసుకోండి. చక్కెర నేనైతే 3 స్పూన్స్ తీసుకుంటున్నానండి. అది మ్యాంగో టేస్ట్ని బట్టి పులుపు ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు, లేదంటే 2 స్పూన్స్ సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది జ్యూస్. ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక గ్లాసులో సగం వరకు తీసుకోండి. సగం వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఐస్ క్రీమ్ వేసుకోండి. మళ్ళీ జ్యూస్ తీసుకొని ఫుల్ చేయండి. ఫుల్గా చేసిన తర్వాత మళ్ళీ 1 స్పూన్ ఐస్ క్రీమ్ వేసుకోండి. ఐస్ క్రీమ్ వేసుకున్న తర్వాత మనం ఇందులో ఫ్రూటీ టూటీ దీనిపైన జీడిపప్పు, బాదం పప్పు వేసుకోవాలి. మ్యాంగో మస్తానీ రెడీ. చూడండి, ఎంత ఈజీ ప్రాసెస్లో మ్యాంగో మస్తానీ రెడీ అయింది అండి. ఈజీయే కాదు, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈసారి మీరు ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా మస్తానీలు ఉంటాయండి, కానీ ఈ మ్యాంగో మస్తానీ మీరు చేసుకొని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.